పాత నిబంధనలోని వాయిద్యములు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యముని సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. కాబట్టి ఈనాడు మనం వాయిద్యాల గురించి ఆలోచించాలన్నా, బైబిల్లో ఏ విషయాన్ని ఆలోచన చేయాలన్నా 66 పుస్తకాల్లో ఏ పుస్తకాల్లో ఎవరికి వర్తిస్తాయి, ఈ పుస్తకాలు ఎవరికి వర్తిస్తాయి, అది ఏ కాలాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, ఎవరితో మాట్లాడుతున్నారు అనే దాన్ని పర్టికులర్గా మనం విభజనాత్మకంగా తెలుసుకోవాలి. లేకపోతే ఏమైపోద్ది అంటే అది అక్కడ వాయించారు కదా, మేము వాయించకూడదు అంటారు. అర్థమవుతుంది నేను చెప్పింది? చదువుతాం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యం సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవుని కనుపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని చెప్పేశాడు. కాబట్టి సత్యవాక్యాన్ని అనగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఏ అంశం నేర్చుకున్నా విభజనాత్మకంగా నేర్చుకోవాలి. కాబట్టి విభజనాత్మకంగా నేర్చుకున్నప్పుడు ఏ కాలంలో వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎవరికి చెప్పారు, ఎవరితో చెప్తున్నారు అనేది అన్ని మనం పర్టికులర్గా నేర్చుకోవాలి. కాబట్టి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. అలా నేర్చుకోకపోతే ఏమైపోద్దంటే కలిపి చెరిపేడు వాళ్ళు అనేకమైన బోధకులు ఉన్నారు ఈనాడు. అది అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా అని చెప్తారు. ఎవరంటే అబద్ధ బోధకులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలివాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. కాబట్టి అక్కడ సంగతుల్ని ఇక్కడ సంగతుల్ని కలిపి చెరిపేసి ఏం చేస్తారంటే అనేక మంది విశ్వాసుల్ని మోసం చేస్తున్నారు. ఎవరంటే ఈనాడు కలిపి చెరిపెడు బోధకులు. కాబట్టి అదే చెప్తున్నాడు, కావున ఇట్టి సంగతులకు చాలని వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక ఏ సందర్భంలో చెప్పాడు, ఏ టైంలో చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనే దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అదవుతుందా? ఈ స్పష్టత లేకపోతే కనుక మనకి ఏమవుతుంది అంటే ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన మనకి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలోని వాయిద్యములు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అంటే పాత నిబంధనలో మనము వాయిద్యాల గురించి ఆలోచన చేద్దాము. అయితే పాత నిబంధనలో 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాలు ఏంటంటే, ఒకటి పితరుల యుగము, రెండోది ధర్మశాస్త్ర యుగము, దానికి మరో పేరు మోషే యుగము, మూడవది క్రైస్తవ యుగము. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది క్రైస్తవ యుగం. అయితే మనము 3 కాలాల్లో ఏ సందర్భంలో ఏ కాలంలో వాయిద్యాలు ఉన్నాయో మనము ఒక్కొక్క కాలాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. మొదటిది పితరుల కాలం. పితరుల కాలంలోని వాయిద్యాల గురించి మనం ఆలోచన చేద్దాము. అయితే పితరుల కాలంలో వివిధ సందర్భాలలో వాయిద్యాలు ఏం చేశారంటే వాయించారు. పితరుల కాలంలో వివిధ సందర్భాల్లో వాయిద్యాలు వాయించారు. అయితే మనము పరిశుద్ధ గ్రంథం అందు పాత గ్రంథంలో అంటే పాత నిబంధన పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కనుక ఆరాధన టైంలో లేదా యెహోవాకు బలి టైంలో కానీ వాయిద్యాలు వాయించడం మన పాత నిబంధనలో పితరుల యుగంలో ఎక్కడా కనపడదు మనకి. కేవలం వాయిద్యాలు వాయించారు, వివిధ సందర్భాల్లో వాయించారు. కానీ బలిపీటలు కట్టేటప్పుడు పాత నిబంధనలో పితరుల యుగంలో ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ కూడా వాయిద్యాలు వాయించలేదు. వాయిద్యాలు అయితే వాయించారు కానీ ఎక్కడ వాయించలేదు. ఆరాధన చేసేటప్పుడు బలిపీఠం కంటే దేవుడికి బలి అర్పించేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదంటే వాయించలేదు. ఎందుకంటే ఆరాధన కాలము దావీదు కాలంలో ఉన్న ఆరాధనలో అంటే దావీదు మోషే యుగంలో ఉన్నాడు కాబట్టి మోషే యుగంలో ఆరాధనలో ఉన్నప్పుడే వాయిద్యాలు వాయించారు. కానీ పితరుల యుగంలో ఆరాధనలో ఎప్పుడు కూడా వాయిద్యాలు వాయించలేదు. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 21వ వచనం. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారను సానికను. కాబట్టి సితార సానిక, సానిక అంటే ఏంటంటే పిల్లన గ్రోవి అని చెప్పేశాడు. సితారను సానికను వాడుక చేయి వారందరికీ అంటే వాడే వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరంటే యోబాలు.
పితరుల యుగంలో యోబాలు అనే వ్యక్తి ఈ వాయిద్యాలు వాయించే వారికి, సితారా సానిక వాయించే వారికి ఈయన ఎవరంటే మూల పురుషుడు. మూల పురుషుడు అంటే ఈయనతో ప్రారంభమయ్యే కార్యక్రమం దేవుడు ఏం చేశాడంటే ఆ పాత నిబంధనలో పితరుల యుగంలో రాయించేశాడు. వాయిద్యాలు ఉన్నాయి, దానికి మూల పురుషుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఎవరంటే యోబాలు అని చెప్పేశాడు. ఇది ఎక్కడ? పితరుల కాలం. రెండవది మోషే కాలంలో వాయిద్యాల గురించి మనం ఆలోచించేద్దాం. మోషే కాలంలో నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను అని చెప్పేశాడు. ఎవరు సహోదరు అంటే ఇవిడి? అహరోను సహోదరి. అంటే మోషే అహరోను తెలుసు కదండి మనకు బైబిల్లో. కాబట్టి అహరోను సహోదరి ఎవరంటే ప్రవక్తయగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లి పల్లవి ఎత్తి పాడెను అని చెప్పేశాడు. అక్కడ ఏం కనపడ్డాయి? సితార ఇక్కడ పాత్రములు, 2 పిల్లని గ్రోవ్. ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ తంబూరు కనపడుతుంది. వాయిద్యాలు కూడా పర్టికులర్గా చూడండి. ఏ వాయిద్యాలు వాయించారో కూడా మనం పర్టికులర్గా చూడాలి. కాబట్టి ఇక్కడ ఎవరు వాయిస్తున్నారు? అహరోను సహోదరి అయిన మిర్యాము పాట పాడేటప్పుడు ఏం ఉపయోగిస్తుంది? వాయిద్యాలు, తంబూరును ఉపయోగిస్తుంది. ఎవరంటే మిర్యాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం. యొప్త మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు అని చెప్పేశాడు. ఎవరంటే అండి? యొప్త. ఎక్కడుంది? ఇవిడి మిస్పాలో ఉంది. అది చెప్తున్నాడు. యొప్త మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నారు? తంబుర ఉపయోగిస్తున్నారు. తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు అని చెప్పేశాడు. మొదట యోబాలు కనపడ్డాడు, రెండవది అహరోను సహోదరియగు మిర్యాము కనపడ్డది, మూడవది యొప్తా కనపడ్డది, నాలుగవది సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన స్వరమండలములను, ఇక్కడ మరొక పదాలు మాట్లాడుతున్నాయంటే స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. యెహోవా సన్నిధి ఎక్కడ కనబడుతుంది మనకి? ధర్మశాస్త్ర యుగంలో, మోషే యుగంలో కనపడుతుంది. కాబట్టి ధర్మశాస్త్ర యుగంలో మిర్యాము వాడింది, 2 యొప్తా వాడారు, అలాగే 3 ఎవరు వాడారు? దావీదును ఇశ్రాయేలు అందరూ వాడారు. ఏం వాడారు? స్వరమండలములు, తంబురలు, మృదంగములు, పెద్ద తాళములు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి అని చెప్పేసి ఒక పాయింట్ మీరు గమనించాలి. వాయిద్యాలు తయారు చేయాలంటే, వాయిద్యాలు ఉపయోగించాలంటే కర్ర కూడా స్పష్టంగా రాసేసాడు. ఏంటిది అది? సరళపు వృక్షపు కర్ర. అదే అన్నాడా? దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన. దేంతో చేయాలి? వాయిద్యాలు చేస్తే నీకు నచ్చినట్టు ఏది పడితే ఏ కర్రతో వేసుకొని ఆ కర్రతో చేయడానికి కూడదు. నీకు ఏది దొరికిందో చేయడానికి కూడదు. ఏది ఉపయోగించాలంటే సరళపు వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారులను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి అని చెప్పేశాడు. కాబట్టి మనం 2 కాలాలు చూస్తాము. 2 కాలాల్లో ఒకటి యోబాలు, మోషే కాలంలో మిర్యాము, ఎవరు? యొప్తా, నెక్స్ట్ ఎవరు? దావీదును ఇశ్రాయేలు అందరూ కనబడ్డారు. అయితే పితరుల కాలంలో దేవుని ఆరాధనలో వాయిద్యాలు ఉన్నాయా అంటే పితరుల కాలంలో ఉన్నాయని చూసాం మనం. కానీ ఆరాధన చేసేటప్పుడు ఉన్నాయంటే ఆరాధన చేసేటప్పుడు లేవు. ఎందుకు లేవంటే అబ్రాహాము కానీ, నోవాహు కానీ, ఎవరు? ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ ఏ సంతానం వారు? యేసేపు కానీ, వీళ్ళందరూ ఏ సంతానం వారు? అబ్రాహాం సంతానంలోంచి వచ్చిన వారు. వీళ్ళందరూ ఏ కాలంలో ఉన్నవారు? పితరుల కాలంలో ఉన్నారు. పితరుల కాలంలో ఉన్నవారు ఎక్కడా కూడా వాయిద్యాలు వాయించినట్టు మనకి ఎక్కడా కూడా బైబిల్లో కనపడదు.
ఇప్పుడు దేవుడు ఇస్సాకుని బలి అర్పించమని అంటాడు. ఎక్కడ? బలిపీఠం కట్టి ఆ బలి మీద నువ్వేం చేయాలంటే నీ కుమారుని అర్పించవాడు. ఆ కుమారుని అర్పించేటప్పుడు కుమారుని అర్పించాడు కానీ పక్కన వాయిద్యాలు వాయించాడా? అబ్రాహాము వాయించలేదు. ఎందుకంటే దేవునికి బలిపీఠం చేయడము, మొక్కడము, పూజించడం ఏంటంటే ఆరాధన, పాత నియమం ప్రకారం. కాబట్టి ఈ ఆరాధన చేసేటప్పుడు, బలిపీఠం కట్టేటప్పుడు ఎప్పుడు కూడా అబ్రాహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ యెహోవాకు బలి అర్పించినప్పుడు ఏ ఇతర సందర్భంలో కానీ వాయిద్యాలు ఎక్కడా కూడా వాయించినట్టు మన పరిశుద్ధ గ్రంథంలో పితృయుగంలో మనం ఎక్కడా చూడలేదు. పితృయుగంలో అయితే ఉన్నాయి, కానీ పితృయుగంలో ఆరాధనలో వాయిద్యాలు వాయించినట్టు మనం ఎక్కడ చూడలేదు. ఇస్సాకు వాయించినట్టు కానీ, అబ్రాహాం వాయించినట్టు కానీ, యాకోబు వాయించినట్టు కానీ మనం ఎక్కడ చూడలేదు. రెండవది, మోషే కాలంలోని దేవుని ఆరాధనలో వాయిద్యాలు వాయించారా? మోషే కాలంలో వాయిద్యాలు ఉన్నాయి. ఎవరు వాయించారు? మిరియాం వాయించింది, యొప్తా వాయించాడు, దావీదును ఇశ్రాయేలు అందరూ వాయించారు. అయితే మోషే కాలంలో ఆరాధనలో వాయిద్యాలు వాయించారా? మనం ఉన్నాయని చూసాం అంతే, కానీ వాయిద్యాలు వాయించాలంటే ఆరాధనలో వాయించారా అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈనాడు వాయిద్యాలు ఎక్కడ పడితే అక్కడ వాయించేస్తున్నారు. ఆరాధన కాదనే ప్లేస్ కూడా చూడలేదు ఎవరంటే ఈనాడు సమాజంలో కలిపి చేరిపడి బోధకులు. పితరుల కాలంలో ఎక్కడైనా ఆరాధనలో వాయిద్యాలు వాయించారా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో, అంటే వాయిద్యాలు ఎవరు పడతారు చేయించకూడదు. ఎవరు చేయించాలి? పర్టికులర్గా చాలా కరెక్ట్గా చెప్తున్నాడు. మనకి ఏం కనపడ్డాయి? సితార కనపడ్డది, సానిక్ కనపడ్డది, తంబూరు కనపడ్డది, స్వరమండలం కనపడ్డది, ఇంకేం కనపడ్డాయి? పెద్ద తాళాలు కనపడ్డాయి. ఇవన్నీ కనపడినప్పుడు దేంతో తయారు చేయాలో కూడా చెప్పాడు. దేంతో తయారు చేయాలి? సరళపు వృక్షపు కర్రతో తయారు చేయాలి. ఇక్కడ ఎవరు చేయించాలి? వాయిద్యాలు ఎవరైనా తయారు చేయించాలంటే ఎవరు చేయించాలి? దావీదు మాత్రమే చేయించాలి. కాబట్టి పర్టికులర్గా ఎంత చెప్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 4,000 మంది ద్వారపాలకులుగా నింపబడ్డారు. అంటే కొంతమంది ఇదిగో దేవుడు యెహోవా సన్నిధిలో ఏం చేశారంటే, ఇదిగో అమ్మ 4,000 మంది మీరు ఎలా ఉండాలి? ద్వారపాలకులుగా ఉండాలి. మరి 4,000 మంది ఏం చేయాలి? 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమే దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించే వారుగా నియమింపబడ్డారు. 4,000 మంది ఏమో ద్వారపాలకులుగా ఉండాలి. 4,000 మంది ఏం చేయాలి? స్తుతి చేస్తూ, అంటే స్తుతి చేస్తూ ఏం చేయాలి? దావీదు చేయించిన వాద్యాల్ని వాయించాలి. ఎవరు చేయించినవి? దావీదు చేయించిన వాయిద్యాలు. అంటే 4,000 మంది ఒక పని చేస్తే 4,000 మంది దేవుడు ఏం చేశాడు? సంగీతం పాడుతూ స్తుతి చేస్తూ ఏం చేయమన్నాడు అంటే వాద్య విశేషాలని ఉపయోగించమన్నాడు. అయితే మోసే కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఆరాధనలో వాద్యాలు వాయించినట్టుగా గ్రంథం చెప్తుంది. మోసే కాలంలో అయితే ఆరాధనలో ఏం చేశారంటే వాయిద్యాలు వాయించారు. అయితే ఈ వాయిద్యాలు ఆరాధనలో ఏ సమయంలో వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎవరు వాయించాలి, ఎవరు వాడాలో కూడా చెప్పేశాడు. మోషే యుగంలో అయితే వాయిద్యాలు ఉన్నాయి, ఆరాధనలో కూడా వాయిద్యాలు వాయించారు. అయితే ఏ సందర్భంలో వాయించారు, ఎవరు వాయించాలి, ఎవరు వాస్తున్నప్పుడు ఎవరు పాటలు పాడాలి, అసలు దాన్ని నియమించటకే ఎవరు చేయాలనేది కూడా దేవుడు తన బైబిల్ గ్రంథం అని చెప్పేశాడు. చదువు ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథం 29-27. దహన బలి ఆరంభమగుడుతోనే బోరలు ఊదుడుతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమైందంటే ఎక్కడ ప్రారంభము? అక్కడ చెప్పేస్తున్నాడు. దహన బలి అర్పణ ప్రారంభమైందంట. దహన బలి అర్పించేది ప్రారంభమైనప్పుడు ఆరంభమగుడుతోనే బోరలు ఊదుడుతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనే ఏం చెప్పేశాడు అక్కడ? యెహోవాకు స్తుతిగానము ప్రారంభమైంది. దహనబలి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు దహనబలితో ఏం ప్రారంభమైంది? దావీదు చేయించిన వాయిద్యాల్ని స్తుతిగానం చేసే కార్యక్రమము ప్రారంభమైంది. రెండు ఒకేసారి ఎట్ ఏ టైం ఏమైంది? దహనబలిని అలాగే వాయిద్యాలు ఏం చేయని రెండు ఎట్ ఏ టైం ఏం చేసినాయి అంటే ప్రారంభించడం జరిగింది. అది ధర్మశాస్త్ర యుగంలో ఆరాధనలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16 వచనం. అంతటి దావీదు మీరు మీ బంధువులకు పాలకులను పిలిచి స్వరమండలములు, సితారలు, తాళములకు లోనకు వాద్య
విషయాలతో, అంటే ఏదైనా వచ్చాలంటే దీనికే లోన్ అవ్వాలని చెప్తున్నాడు చూడండి అక్కడ. అంతటి దావీదు మీరు మీ బంధువులకు పాలకులను పిలిచి స్వరమండలములను, సితారలు, తాళములు, లోనగు, అంటే ఆ లోనికి వచ్చే వాయిద్యాలు అంటున్నాడు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయించు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు పడితే మళ్ళీ అలా పాడడానికి, ఎవరు పడితే వాళ్ళు వాయిద్యాలు వాయించడానికి, ఎవరు పడితే వాళ్ళు యెహోవా సన్నిధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎవరు వాయించాలి? లేవి అధిపతులు మాత్రమే వాయిద్యాలు వాయించాలి. అర్థమవుతుందా? పితరయుగంలో వాయిద్యాలు ఉన్నాయి, ధర్మశాస్త్ర యుగంలో వాయిద్యాలు ఉన్నాయి. అయితే పితరయుగంలో ఆరాధనలో వాయిద్యాలు వాయించలేదు, ధర్మశాస్త్ర యుగంలో ఆరాధనలో వాయిద్యాలు వాయించారు. కానీ ఏ సందర్భంలో వాయించారు, ఎవరు వాయించాలి, ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు కేవలం లేవీల అధిపతులకు మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేల్లో 12 గోత్రాల వారు అయితే 12 గోత్రాలలో దేవుడు యాజకత్వం చేయడానికి, రాజరికం చేయడానికి ఇద్దరిని ఎన్నుకుంటాడు. ఒకటి యోధ, 2 లేవీలు. కాబట్టి లేవీలో యాజకులు గాను, రాజరికం చేయడానికి రాజులు ఎన్నుకుంటాడు ఎవరంటే దేవుడు. అది మనం యూదుల్లోంచి వచ్చేవాళ్ళు రాజులని, ఆ లేవి గోత్రంలోంచి వచ్చేవారు ఎవరు? యాజకులని మనకి ఆల్రెడీ తెలుసు. నిర్గమాకాండము 28వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయటికై, అంటే అక్కడ చాలా గోత్రాల వారు ఉన్నారు, 12 గోత్రాల వారు ఉన్నారు. దాంట్లో 10 గోత్రాల వారు ఇశ్రాయేలు వారు అయితే 2 గోత్రాల వారు యూదులు. దాంట్లో దేవుడు ఏ గోత్రం ఎన్నుకుంటాడు యాజకత్వం చేయడానికి? లేవీలు మాత్రం ఎన్నుకుంటాడు. మరి నాకు యాజకత్వం చేయటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామరును ఇశ్రాయేలుని నీ యొద్దకు పిలిపించుము. అంటే యాజకత్వం చేయాలంటే వీళ్ళే చేయాలి, వీళ్ళు తప్పించి ఎవరు చేయకూడదు. అయితే వాయిద్యాలు వాయించాలంటే ఎవరు వాయించాలి? కేవలం లేవీల అధిపతులకు మాత్రమే. వాయిస్ ఎవరు వాయించాలి? నాదా వాయించాలి, అబీహు వాయించాలి, అహరోను వాయించాలి, నెక్స్ట్ ఈతామరు వాయించాలి, ఎలియాజరు వాయించాలి. ఇంత మించి ఎవరు వాయించడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ? యెహోవా సన్నిధిలో ఆరాధనలో. చదువుదాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారులు, తాళములు, లోనగు వాద్య విషయములతో గంభీర ధ్వని చేయొచ్చు సంతోషంతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయండి. స్వరములెత్తి పాడాలంటే కొంతమంది ఏర్పాటు అవ్వాలి. ఇందాక కూడా మనం చూసాం ఎంతమందిని? 4000 మంది ద్వారపాలకులుగా ఉండాలి, 4000 మంది వాద్య విశేషాలు ఏం చేయాలి? వాయించాలి. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏమని? ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకి ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఈ వాయించాలంటే ఎవరు రావాలి? లేవీల అధిపతులు మాత్రమే రావాలి. ఎందుకంటే ఆజ్ఞ దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవి అధిపతులు మాత్రమే ఇచ్చాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా ఇంపార్టెంట్ వచనం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారులను వాయించడికై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. ఏం వాయించడానికి? సితారులను, స్వరమండలములను వాయించటికంటే అర్థమైన తెలుగులో ఇంకో భాగము ఉపయోగించడానికి. అంటే వాయిద్యాలు ఎవరైనా ప్లే చేయాలన్నా, వాయిద్యాలు ఎవరైనా వాయించాలన్నా ఎవరు ఉండాలి? లేవీలు మాత్రమే ఉండాలి. మనం ఏం చేస్తాం? ఇదిగో 10,000 ఇచ్చినోడు ఎక్కువైపోతుంది, 5,000 ఇచ్చినోడు పురమాయించమంటామా? అంటే ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ వాయిద్యాలు వాయించాలంటే కేవలం ఎవరు వాయించాలంటే లేవీలు మాత్రం వాయించాలి. ఎవరు పడతాలు తీసుకొచ్చి యెహోవా మందిరంలో పాత్రలో ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు, ఆరాధనలో పాట పాడి స్తుతి చేసేటప్పుడు ఆ వాయిద్యాలు ఎవరు పడతాలు తీసుకొచ్చేసి కొట్టేయడానికి కాదు. మనం ఏం చేస్తాం ఈనాడు? ఇదిగో ఎవరు బాగా నేర్చుకున్నారు కీబోర్డు, రండి కొట్టండి. ఎవరు పియానో బాగా నేర్చుకున్నారు, కొట్టండి. ఎవరు గిటార్ బాగా ప్లే చేస్తారు, కొట్టండి అంటాం. అలా కాదండి. ఎవరు కొట్టాలి? లేవీలు మాత్రమే ఆనాడు పాత నిబంధనలు ఏం చేయాలి? వాయిద్యాల్ని వాయించాలి అని చెప్పేశారు. ఎవరు చేయించినవి? దావీదుకు రాజును, దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున. ఎక్కడది? యెహోవా మందిరంలో. ఎక్కడ పడతారు కొట్టడానికి లేదు అవకాశం. మళ్ళీ
యెహోవా మందిరములో ఏం చేశారు? తాళములను, స్వరమండలములను, సితారులను వాయించుటకై అతడు లేవీని ఏర్పాటు చేసింది. అలాగ జరగవాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను అని చెప్పేశాడు. కాబట్టి వాద్యాలు వాయించడానికి ఎవరు అర్హులు? 12 గోత్రాల్లో 12 గోత్రాల్లో దేవుడు ఏ గోత్రం అనుకున్నాడు యాజకత్వం చేయడానికి? లేవి గోత్రం ఒకటే అనుకున్నాడు. కాబట్టి యాజకత్వం చేయడానికి లేవి గోత్రం ఉన్నవారు మాత్రమే ఎవరు అర్హులు. ఎక్కడ? పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ నాడు వాయిద్యాలు ఉన్నాయి కదా, వాయిద్యాలు ఉపయోగిస్తున్నారు కదా, బైబిల్లో మీరు వాయిద్యాలు వాయించుకోవాలని చెప్తుంటే బైబిల్లో ఉన్నాయి కదా, వాయించారు కదా అంటే ఎవరు వాయించారు? ఏ సందర్భంలో వాయించారు? ఎక్కడ వాయించారు? ఎవరు వాయించమన్నారు? ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఇదేమి చదవకుండా ఏం చేస్తారు? వాయిద్యాలు ఉన్నాయి, మేము ఉపయోగిస్తామంట. అదే మనం లోపల చూసేది. అది సరైన విధానం కాదు. ఎందుకంటే గ్రంథాన్ని విభజించి ఏం చేయట్లేదంటే నేర్చుకోవట్లేదు. విభజించకుండా ఏం చేస్తారంటే బైబిల్లో అక్షరాన్ని తీసుకుని ఏమన్నారంటే వాయిద్యాలు ఉన్నాయి, మేము వాయిస్తామంటున్నారు. అలా కాదు. వాయిద్యాలు ఏం చెప్తున్నాడు? ఎవరు చేయాలో చెప్పాడు, ఏ వృక్షమో చెప్పాడు, ఏ కర్ర ఉపయోగించాలో చెప్పాడు, ఏ వాయిద్యాల్లో పర్టికులర్గా తంబూరు అంటున్నాడు, స్వరమండలం అంటున్నాడు, సితార్ అంటున్నాడు, పిల్లని గురువు అంటున్నాడు, పెద్ద తాళాలు అంటున్నాడు. పర్టికులర్గా ఏ వాయిద్యాలు వాయించాడు కూడా దేవుడు ఏం చేశాడు? పర్టికులారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఈనాడు పర్టికులారిటీ లేకుండా, సరిగా స్పెసిఫిక్గా లేకుండా ఏం చేస్తారంటే నచ్చినట్టు ఎందుకంటే ఇవి కుల సంఘాలు కాబట్టి, మత సంఘాలు కాబట్టి ఏం చేస్తారంటే ఎవరికి నచ్చినట్టు వాయిద్యాలు దాంట్లో ప్రేరేపించి పాటలు ఉన్నాయి కదా మేము వాయించేస్తామన్న. పాటలు ఎవరు వాడారు? లేవీలు వాడారు. ఎక్కడ వాడారు? యెహోవా మందిరంలో వాడారు. ఎవరు చేసినవి వాడారు? దావీదు చేసినవి వాడారు. ఏ కర్రతో చేసినవి వాడారు? సరళపు వృక్షపు కర్రతో చేసినవి. ఎంత ప్రాసెస్ ఉంది, ఇంత ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి నచ్చినట్టు ఏం చేస్తారంటే ఈనాడు ఆరాధనలో కూడా వాయిద్యాలు వాయించడం మనకి కనపడుతుంది సమాజంలో. అబద్ధ బోధకుల దగ్గర ఈ కార్యక్రమాలు మనకి ఏం చేస్తాయంటే స్పష్టంగా 100కి 100 పాలు కనపడతాయి. చదువుదాం మరలా 25వ వచనం. మరియు దావీదు రాజును తీరజేసిన గాదును ప్రవక్త అయిన నాతాను వీళ్ళు చేసిన నిర్ణయం చొప్పునే జరగాలి. ఎక్కడ? యెహోవా మందిరం. ఎవరు పడతారు? నిర్ణయాలు పనిచేయవు. ఇదిగో నువ్వు తీసుకురా, మీ కుర్రలు బాగా కొడతారుగా తీసుకురా అంటే నువ్వే రికమెండ్ చేయడానికి పాత్ర మొదల్లో దేవుడు చెప్పాలి. దేవుడు ఎవరి చేత చెప్పేస్తే వాళ్ళే చేయాలి తప్పించి ఎవరు పడతాలు చేయడానికి ఏమవుతుందంటే ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ పాత్రలలో వాయిద్యాలు ఉన్నాయి కదా, నేను వాయిస్తానంటే ఏమైపోతారు? చదువుదాం, ఏమైనా అవుతారా? లేవియాకాండం 10వ అధ్యాయం. లేవియాకాండము 10వ అధ్యాయం 1వ వచనం. దేవుడు చెప్పిన పని కాకుండా ఏ పని చేసినా దేవుడు ఊరుకోడండి. ఎక్కడంటే పాత్రలు. ఎందుకంటే ఆన్ ది స్పాట్ చంపించేస్తాడు దేవుడు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు ఎక్కడంటే పాత్రలో దేవుడు. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వీళ్ళిద్దరు ఎవరు? యాజకత్వం చేయడానికి నియమింపబడినవారు. అలా కదా. నాదాబు, అబీహులు తమ ధూపార్తలు తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి, ధూపద్రవ్యం అంటే తెలుసు మీకు, ఇలా స్టాండ్ ఉంటుంది, దాని మీద ఏం చేస్తుంది? లైటర్ కింద ఉంటుంది. పాతనంలో ధూపార్తలు అలా ఉంటాయి. ధూపార్తులు ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా. ఎవరు తీసుకొచ్చారు? యాజకత్వం చేయడానికి ఎవరైతే నియమింపడ్డారో వాళ్ళే తెచ్చారు. ఏళ్ళగా తెచ్చిందని ఊరుకున్నాడు దేవుడు. యాజకత్వం చేయడానికి తెచ్చిన వాళ్ళనే ఏం చేశాడు? ఆన్ ది స్పాట్ అగ్ని దహించేశాడు. చదువు అక్కడ. యెహోవా తమకు ఆజ్ఞాపింపని, ఇక్కడ ఆజ్ఞాపించాడు ఎవరిని? లేవీలు వాయించాలని పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడంట? ఆజ్ఞాపించడానికి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చదువు మనం ఇందాకే. ఎక్కువ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా సన్నిధిని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధి తేవగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఏం చేసిందంటే వారిని, దేవుడు చెప్పింది కాకుండా వ్యతిరేకంగా ఏం చేసినా ఆన్ ది స్పాట్లో చచ్చిపోయారు. ఎవరు? యాజకత్వం చేయడానికి నియమింపబడిన అహరోను కుమారులైన అబీబు, ఎవరు? అబీహులు, నాదాబు. కాబట్టి ఇద్దరు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిందని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాకు ఏం కావట్లేదు కదా, వాయిద్యాలు వాయిస్తా అనుకుంటున్నారు. ఈ పాత్రలో అయితే వెంటనే డైరెక్ట్గా ఏముండదు అంటే తీర్పు ఉండేది. ఇప్పుడు క్రొత్త నెలలో కన్ను మూసిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు రోజుని దేవుడు ఆజ్ఞాపించిందని చేశారా భూమి మీద? మీరు దేవుడు ఆజ్ఞాపించలేని దాన్ని చేశారు. దేవుడు ఆజ్ఞాపించలేని దాన్ని చేసినందుకే ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఎవరంటే పాత్రలు. ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను మీరిన ఆన్ ది స్పాట్ మరణశిక్షను విధించేమన్నాడు. 2-3 సాక్షుల మాట మీద పెట్టి వాళ్ళని ఏమన్నాడంటే చంపేమన్నాడు. ఎక్కడంటే ధర్మశాస్త్రం.
మరి పాతలో ధర్మశాస్త్రంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉంటే క్రొత్త నిబంధనలో మనం మీరితే క్రొత్తలో ఎక్కడ దేవుడు చెప్పలేని కార్యక్రమం మనం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది మనకి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. ఎవడైనా మోసే ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలని మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని ఏం చేయాలి? చంపించేయాలి. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పింది కాకుండా ఏ చేసిన ఆన్ ది స్పాట్ ఏమైపోయారు? చచ్చిపోయేవారు. దేవుడు లేవీలకని స్పష్టంగా రాయించాడు, ఏ కర్రో రాయించాడు, ఎవరి చేత వాయించాలో రాయించాడు. అయినా సరే ఈనాడు వాయిద్యాలు ఉన్నాయి కదా బాతంలో, ఇలా వాయించకూడదని చెప్తారు, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళని చాలా అబద్ధవాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరు వాయించమన్నారో, ఏ సందర్భంలో చెప్పాడు, ఎవరు చెప్పాడు, ఎవరితో మాట్లాడతారో ఇదేమి ఆలోచన చేయకుండా విభజించకుండా ఏం చేస్తారంటే అన్ని కలిపేసి మేము కూడా వాయిస్తామంటే ఏమైపోతారు? దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొచ్చి ఏమైపోయారు? ఆన్ ది స్పాట్ ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసింది? వాళ్ళు కాల్ చేసింది. చదువుదాం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. మరియు దావీదు రాజును దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను ఎక్కడ ఆరాధన ఎక్కడ చేస్తారు? యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితార్లను వాయించడానికి మనం ఎవరి పడతాలు తీసుకొచ్చేస్తాం. కానీ పాతంలో వాయించాలంటే ఎవరు ఉండాలి? వాయించటికి అతడు లేవీల్ని ఏర్పాటు చేస్తును. అలాగు జరగవాలని రిక్వెస్ట్ కాదండి, అదేంటిది? కమాండ్మెంట్, ఆజ్ఞ అన్నాడు చూడండి అక్కడ. అలాగు జరగవాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండేది. అదంటే పాతనంలో కేవలం లేవీలు మాత్రమే వాడాలని ఎవరు ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. అదే పితరుల ద్వారా రాయించాడు. అప్పుడు దినవృత్తాంతంలో దావీదు ద్వారా రాజు అయిన గాదు ద్వారా కూడా ఏం చేస్తాడు? నాతాను చేసి నిర్ణయం చెప్పున యెహోవా మందిరం ఈ కార్యక్రమం చేయలేని దేవుడు ఏం చేశాడు? స్పష్టంగా చెప్పేశాడు. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం 28వ వచనం. ఆ లేవి గోత్రస్తులు ఏ సమయంలో వాయిద్యాలు వాయించాలి నీవేం పడతారో ఆలోచన చేస్తే కేవలం వాళ్ళు బలు అర్పించే సమయంలో మాత్రమే వాయించిన తర్వాత పనిని ముగించి ఏం చేశారంటే తలలోంచి దేవుని నమస్కరించారు. అదే అక్కడ మనం చూడగలుగుతాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయం 28వ వచనం. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుండే. అంటే ఎప్పుడు ఆరాధన చేస్తున్నారు? వాళ్ళు గాయకులు పాడుచుండు. సర్వ సమాజం ఏం చేస్తుందంట? ఆరాధిస్తుందంట. గాయకులు ఉన్నారంట, పాట పాడి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. గాయకులు పాడుచుండ్రి. బోర్లు ఊదేవారు స్పెషల్, మళ్ళీ సెపరేట్. బోర్లు ఊదువారు నాదం చేయించుండ్రి. దహన బలి అర్పణ సమాప్తం వరకు ఇదంతయు జరుగుచుండెను. అంటే వాయిద్యాలు ఎప్పుడుదాకా వాయించేవారు? దహన బలి ఎప్పుడైతే సమాప్తం అవుతుందో అప్పటి వరకు మాత్రమే వాయించేవారు. ఎవరు? ధర్మశాస్త్రంలో ఉన్న లేవీలు. ఎక్కడ? యెహోవా మందిరంలో. ఎవరు చేసిన నిర్ణయం చెప్పున? దావీదు చేసిన, నాతాను చేసిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరంలో వాయిద్యాలు వాయించాలని లేవీలు చెప్పిన ఆజ్ఞ కేవలం దహన బలి అర్పించేటప్పుడు అది ముగించే వరకు మాత్రం ఏం చేశారు? వాయిద్యాల్ని వాయించారు. నాడు ఎక్కడ పడితే అక్కడ వాయిద్యాలు, ఎక్కడ పడితే ఎవరు పడతాలో వాడడం. ఎందుకంటే బైబిల్ మీద 66 పుస్తకాల మీద అవగాహన లేక ఏం చేస్తారంటే వాయిద్యాలు కొని తెచ్చుకుని డబ్బుల్ని నాశనం చేసి ఏం చేస్తారంటే అనేక మందిని నరకగుండం వైపు, అగ్ని వైపు చాలా మంది మళ్ళిస్తున్నారు ఈనాడు. చదువుదాం. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుండెను. గాయకులు పాడుచుండ్రి. బోర్లోదు వారు నాదం చేయించుండ్రి. దహన బలి అర్పణ సమాప్తం అయ్యే వరకు, అంటే దహన బలి కంప్లీట్ అయ్యే వరకు వాయిద్యాలు వాయిస్తూనే ఉండేవారు. సమాప్తం అయ్యే వరకు ఇదంతా జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తర్వాత ఏం చేశారు? తర్వాత రాజును అతనితో కూడా ఉన్నవారందరూ తమ తలలు వంచి ఆరాధించారు. అంటే తలలు వంచి ఏం చేసేవారు? పాత్రలో ఆరాధించారు. ఎవరంటే పాత్రలో ఉన్న లేవీలు. ఆ లేవీలు వాయిస్తే ఇశ్రాయేలు అందరూ ఎవరైతే యాజకత్వం చేయడానికి ఉన్నారో లేవీలు, వాళ్ళందరూ వాయిస్తున్నప్పుడు రాజులు కూడా ఏం చేశారు? అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఏం చేశారు? ఆరాధించారు. అని దహన బలి అయిపోయిందా? తర్వాత ఏం చేయాలి? దహన బలి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. తలలో వంచిన తర్వాత ఏం చేశారు? దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి, ఎక్కడ? దావీదును
దీర్ఘదర్శి అయిన ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజుని హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి అని చెప్పేశాడు. ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు చేసేవారు? ధర్మశాస్త్రంలో సంవత్సరం చేసేవారు. ఎవరంటే పాత్రలో ఉన్న లేవి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. యాజకుడైన ఎవరు? మెల్కీసెదెకు. అంతకుముందు ఏ క్రమం ఉండేది? అహరోను క్రమం ఉండేది. ఎక్కడ? పాతను. వారు ఏం చేసేవారు అంటే ఏటేటా కార్యక్రమాలు చేసేవారు. ఎవరంటే యాజకులు. 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ లేవీలు యాజకులై ఉండగా వారికి ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని చెప్పేశాడు. ఎవరికి? లేవీలు. ఏం చెప్పేశాడు అక్కడ? గనుక ఆ యాజకుల వలన ఏం కలగలేదు? పాత నిబంధనలో దేవునికి సంపూర్ణ సిద్ధి ఏం చేయలేదంట, కలగలేదు. గనుక ఏం చేశాడు దేవుడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువులు నిజ స్వరూపం కలదు కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎన్ని కార్యక్రమం, దహన బలులు, వాయిద్యాలు ఎప్పుడెప్పుడు అర్పించేవారు? ఏటేటా జరిగించారు. ఎవరంటే పాత్రలో ఉన్న లేవి. ఇదంతా ఏటేటా జరిగిన కార్యక్రమం. ఇది చేసేటప్పుడు ఏం చేయాలంట? దావీదు రాసిన శ్లోకాల్ని, దావీదు రాసిన కీర్తనల్ని పాడేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పేశాడు. దినవృత్తాంతాలకు 2వ గ్రంథము 29వ అధ్యాయము 30వ వచనం. దావీదును దీర్ఘదర్శి అయిన ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి అని చెప్పేశాడు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి బైబిల్లో? చాలా శ్లోకాలు ఉన్నాయి. మనకి ఎక్కువ ఎక్కడ కనపడతాయి? కీర్తన గ్రంథంలో కనిపి. కీర్తన గ్రంథం అంటారు చాలా మంది, కానీ కీర్తనలో అధ్యాయులు అంటారు చాలా మంది. అధ్యాయులు కాదు, ఏంటంటే పాటలు. మనకి చదువుకుంటూ వెళ్ళిపోతే అది నీకు పాటలాగా అర్థం కాదు. ఇవన్నీ కీర్తనలు. అంటే యెహోవా మందిరంలో దహన బలి అర్పించేటప్పుడు, వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ పాటలు, ఈ శ్లోకాలు ఎత్తమన్నాడు. ఎవరంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. 5వ కీర్తనలో పైన చూడండి ఒకసారి. ప్రధాన గాయకునికి పిల్లని గ్రోవితో పాడదగినది ఏ కీర్తన? అది అధ్యాయం కాదు, ఏదేంటిది? కీర్తన, ఒక పాట అండి అది. నెక్స్ట్ 6వ కీర్తనలో ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యాలతో పాడదగినది దావీదు కీర్తన. అంటే వాయిద్యాలతో కలిసి దావీదు పాటలు, ఆసాపు పాటలు. దేవుడు ఏమన్నాడు? ఆ శ్లోకాలను ఎత్తి మరి మీరేం చేయాలి? నన్ను ఆరాధించాలని చెప్తాడు. ఎక్కడ? పాత నిబంధన 7వ కీర్తనలో చెప్తున్నాడు. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది ఈయన నాద సహిత గీతము అని చెప్పేసి. అంటే పాటలలో యెహోవాలో పాటలు పాడేటప్పుడు ఎవరు పాటలు పాడాలి? దావీదు రాసినవి, ఆసాపు రాసినవి. ఈ కీర్తనలు 150 కీర్తనల వరకు ఆసాపు రాసినవి ఉన్నాయి, కోరావు కొమ్మలు రాసినవి ఉన్నాయి, అలాగే దావీదు రాసినవి ఉన్నాయి. చాలా మంది రాసిన కీర్తనలు ఉన్నాయి. ఎక్కడంటే దావీదు కీర్తనలు. ఈ కీర్తనల్ని ఆ టైంలో ఏం చేయాలి? ఏటేట వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ పాటలను ఎత్తి వాయిద్యాలు కొంతమంది పాడాలి, గాయకులు పాడుచుండ్రి, కొంతమంది దహన బలి అర్పించాలి. ఇవన్నీ ముగించిన తర్వాత తలలు వంచి ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఇదంతా ఎక్కడ జరగాలి? పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో యెహోవా మందిరంలో లేవీయులు చేసిన కార్యక్రమాన్ని దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. దేవుడు ఒక కాలానికి ఏం చేయమన్నాడంటే వాయిద్యాలు వాయించమన్నట్టు మనం గ్రంథంలో చూసాం. ఆరాధనలో లేవిద్యాలు, వాయిద్యాలు వాయించమని యెహోవా ఆజ్ఞ చెప్పునని దావీదు ప్రవేశపెట్టిన వీటిని చివరికి యెహోవాయే ఏం చేయమనంటే కొంతకాలానికి మాన్పించేశాడు. చాలామంది మాన్పించేసినట్టు ఎక్కడ చూడలేదు. అక్కడ దావీదు చేసిన నిర్ణయం చెప్పునే దేవుడు ఏం చేశాడు? యెహోవా మందిరంలో ఆరాధనలో వాయిద్యాలు వాయించమని, లేవీయుల్ని వాయించమని చెప్పాడు. మన దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చూస్తాం. కానీ కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాయిద్యాల్ని మాన్పించేశాడు. ఏహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. ఏహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. ఇట్లా నేను సంగీత నాదమును మాన్పించేదను, నీ సితార నాదం ఎక్కను వినపడదు. వీళ్ళకి కనపడదు. ఇది ఈ వచనం కనపడదు వీళ్ళకి. ఎక్కడ? సమాజంలో. అబ్బాయి ఈ వచనం వాయిద్యాలు ఉన్నాయి అంటారు. మరి ఇక్కడ ఏమన్నాడు దేవుడు? అయ్యో మాన్పించేసాను, ఇక అది ఆ సంగీతము, ఆ నాదం ఇంకేం చేయబడదు? వినబడదు అని చెప్పాడు. దావీదు ప్రవేశపెట్టిన వాయిద్యాలు దేవుడు కాలానికి వాయించమని మరో కాలానికి ఏం చేశాడు? దేవుడు మాన్పించేశాడు. మాన్పించేసి చాలా మందికి ఏం చేయట్లేదని కనబట్టలేదండి. కాబట్టి ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు జరిగించిన క్రియలు చెప్పిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక నుంచి దేవుడు చెప్పినట్టు చేయలే. ఎవరంటే ఇశ్రాయేల్. చదువుదాం ఒకసారి 26:13. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించేదను, నీ సితార నాదం ఎక్కను వినబడదు అని చెప్పేశాడు.
వాయించమన్నది దావీదు ప్రవేశపెట్టిన దేవుడే వాయించమన్నాడు. కొన్ని ఒక కాలానికి ఏం చేయమన్నాడు? మాన్పించేశాడు. ఆ నాదం ఇంకా నాకేం చేయబడకూడదు, వినబడకూడదు అని చెప్తాడు. ఎవరు? తండ్రి అయింది. మనోళ్ళకి నిజంగా ఎవరికి మత బోధకులకి కుల బోధకులకి ఈ వచనం అక్కడ వినబడదని రాశాడు. వీళ్ళకి ఏం చేయదు, వీళ్ళకి కనబడదు. ఈ వచనం కనబడదు అండాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. వారు సితార స్వరమండల తంబూర సన్నాయిలు వాయించచ్చు, ద్రాక్షారసం త్రాగుచు, విందు చేదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అని చెప్పేశాడు. ఏం లక్ష్య పెట్టరు? ఆయన హస్తకృత్యాలు లక్ష్య పెట్టరు. ఏం చేస్తారంట? ఇంకా సితారల స్థానికులు దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళు శుభ్రంగా తిని తాగేసి అర్థానికి ఏం చేస్తారంటే అవి ఉపయోగిస్తున్నారు. అందుకని దేవుని కోపం వచ్చి ఏం చేశాడంటే వాయిద్యాలు మాన్పించేశాడు. ఇలా ఏం చేస్తారంట? వారు సితార స్వరమండలముల తంబూర సన్నాయిలు వాయించచ్చు, ద్రాక్షారసం అది అక్కడ మ్యూజిక్ వస్తుంది, వీళ్ళు తాగుతూ ఉంటారండి ఎవరంటే చాలా మంది. ఇప్పుడు లోకం కూడా ఎలాగ ఉన్నారు? ఎవరు? ఆనాటి ఇశ్రాయేలీయులు. అందుకని దేవుడు ఏం చేశాడంటే నాకు ఇది వినపడకూడదు, నేను మాన్పించేస్తానని చెప్పేశాడు. పైన ఏమన్నారు చూడండి 11వ వచనంలో, మద్యము త్రాగుదామని వేకుని లేచి ద్రాక్షరసం తమ్మకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయ వారికి శ్రమ, వారు సితార స్వరమండల తంబూరు సన్నాయిలు వాయించచ్చు, ద్రాక్షరసం త్రాగుచు, విందు చేదురు కానీ యెహోవా పని చేయట్లేదు అంటాడు. ఆ వాయిద్యాలు వాయించుకుంటూ తాగుతున్నారు కానీ దేవుని పని, యెహోవా పని చేయట్లేదు. అందుకే దేవుడు ఏం చెప్పేశాడు? ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టడు. కాబట్టి అలా వాయించని దేవుడు ఏం చేస్తాడంటే మానిపించడానికి కారణం ఏంటంటే వాయిస్తున్నారు, తాగుతున్నారు, దేవుని పని ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు చాలా మంది. ఎక్కడంటే పాత నోళ్ళు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. ఉల్లసించి వారు ధ్వని ఊగిసలాడిపోతారు. ఇప్పుడు నవంబర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ వచ్చేసిందంటే ఈ నెలాఖరికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, మొత్తం ఊగిసలాడిపోతారు. అక్క 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 అని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళందరూ డ్యాన్సులకి వెళ్ళిపోతారు. అదేనండి, వీళ్ళందరూ ఉత్సాహం అండి. వీళ్ళందరికీ ఉల్లసించి వారి ధ్వని మానిపోయిను, సితార్లు ఇంపైన శబ్దము నిలిచిపోయింది, ఆగిపోయింది అక్కడికి. ఎందుకంటే దేవుడు దాన్ని ఆపేశాడు. మా ఎంటర్టైన్మెంట్ అంతా ఎక్కడ ఉంటుందంటే డిసెంబర్ నెలలో ఉంటుంది. డిసెంబర్ నెలలో చాలా మంది ఏం చేస్తారంటే ఆహ్లాదము, వినోదము, మంచి వంటకాలు, మంచి క్రొత్త బట్టలు, మంచి ఎన్ని కట్టుకుని ఏం చేస్తారో ఉల్లసిస్తారు. కానీ పాతలో దేవుడు ఏం చెప్పేశారంటే ఉల్లసించువారు అని ఏమైపోయింది? మానిపోయిను, సితార్ల ఇంపైన శబ్దము ఏమైపోయింది? నిలిచిపోయింది అని చెప్పేసి. ఇంకా సౌండ్ వినడానికి కానీ దాని ద్వారా వచ్చే వాయిద్య గీతం కానీ వినడానికి కానీ నాకేం లేదు, మనసు లేదు అన్నాడండి దేవుడు. అసలు ఇష్టం లేదని చెప్పేశాడు. ఒక కాలానికి వాయించమన్న దేవుడే కొంతకాలానికి దాన్ని ఏం చేశాడు? మాన్పించేశాడు, ఆపించేశాడు. చదువుదాం ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. మీ పాటలతోని నా యొద్ద నుండి తొలగినీయండి, అర్జని తీసేయండి. మీరు అర్జనికి ఎక్కడైతే వాయిద్యాలు తెచ్చారో అర్జని తీసేయండి. మీరు అదే చెప్పేస్తున్నాడు. మీ పాటల ధ్వని అంటే పాటలు ఇప్పుడు ఎలా పాడుతున్నారో అసలు ధ్వని లేకుండా పాటలు కానీ చాలా మంది. దాన్ని కొంతమంది ట్రాక్ అని, కొంతమంది వాయిద్యాలు పాడుతుండగా వాయిద్యాలు పాడమని, ఇలా మనసంతా ధ్వని మీద ఉంటుంది కానీ దేని మీద ఉండలేదు, పాటల మీద ఉండలేదు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియండి, మీ స్వరమండలంలో నాదము వినుటకు నాకేం లేదు, మనసు లేదని చెప్పేశాడు. మనసు లేదు నాకు, అర్జెంట్ కాపండి. ఇప్పుడు ధ్వని లేకపోతే పాటలు పాడలేదని చాలా మంది ఆ ధ్వనిని ముందు కొట్టించేసుకొని ముందు రికార్డ్ చేసి ఏం చేస్తారో దానికి ఒక ట్రాక్ అని, దానికి ఒక మ్యూజిక్ అని పాటలు పాడుతూ దేవుని నామాన్ని అవమానపరిచే ఎంతో మంది అబద్ధకులైన నాడు సమాజంలో కనపడుతున్నారు మనకి. కాబట్టి చెప్పేశాడు మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయడి, మీ స్వరమండలముల నాదం వినుట నాకేం లేదు, మనసే లేదని చెప్పేశాడు. మనసు లేదని తీసేయండి, అర్జుని బయట తీసేయండి, ఎందుకంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ చాలా మంది నాడు దేవుడు అంత స్పష్టంగా చెప్పిన పాఠంలో ఈనాడు చాలా మంది కూడా కనపట్టలేదండి. అసలు పాఠంగా మనకి ఏం చేయదు, వర్తించలేదు. కానీ అలాంటిది అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పిన ఈనాడు సమాజంలో బైబిల్ చదవలేని అజ్ఞానులు ఉన్నారు కాబట్టి సమాజంలో వీళ్ళకి ఏం చేయట్లేదు, ఈ మాటలు కనబడట్లేదండి, వినబడట్లేదు. అదే ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అదే ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. స్వర్ణమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, ఇప్పుడు కూడా పిచ్చి పాటలు పాడుతున్నారు చాలా మంది. ప్రేమలో పడ్డాను ఒక పాట కట్టాడు,
ఎక్కడ? ఈనాడు. ప్రేమలో పడ్డానని, లవ్లో పడ్డానని, అక్కడ పడ్డానని, ఇక్కడ పడ్డానని, ఈ ఇష్టం వచ్చిన పాటలు ఏం చేస్తారండి నాడు? నచ్చిన పుట్టినరోజుకో పాటలు కొంతమంది, చచ్చిపోతే పాటలు, ఎదిగితే పాటలు, పుడతే పాటలు, రకరకాలైన పాటలు, ఇష్టానుసారమైన పాటలు పడతాయి. ఇవన్నీ దేవుడు ఏమన్నాడు? పిచ్చి పాటలు అండి ఇవన్నీ. స్వర్ణమండలములతో అసలు వాయిద్యాలు వాయించి ఎవరైనా పాట పాడారా మనకి చాలా ఇంపుగా కనపడుతుంది అది. అంతే, చాలా స్టేటస్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు. కానీ దేవుడికి స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు అంటండి. అసలు వాయిద్యాలతో కూడిన పాటలు, వాయిద్యాలతో కలిసి ఎవరైనా దేవుడు పాటలు పాడితే దాన్ని దేవుడు ఏమన్నాడు? పిచ్చి పాటలు అన్నాడు. నీకేమో చాలా బాగా రాశాడండి పాటలు, చాలా బాగా కొట్టాడండి మ్యూజిక్ అంటే ఇదంతా నీ సాతాను వైఖరి, సాతాని ద్వంద్వ వైఖరి తప్పించి దేవుని ఉద్దేశము, దేవునికి ఇష్టమైన కార్యక్రమం ఇది కాదు. ఎందుకంటే స్వర్ణమండలములతో కలిసి పిచ్చి పాటలు, దాంతో కంబైన్గా నువ్వు ఎప్పుడైనా పాట అన్నావు, అదే పాట? పిచ్చి పాట అని చెప్పేశాడు అది. వాళ్ళు డ్యాన్స్ చేశారు, మేము వేశారు. దావీదు మరి తరతరాన్ని మార్చాడు. నువ్వు మార్చగలవు ఈనాడు? మార్చి. పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారు. నువ్వు మారుతావు ఈనాడు? మారలేవు. కానీ ఏం చేస్తారంటే ఉన్నాయి కదా పాత్రలు అంటే ఎక్కడున్నాయి? ఏ కాలంలో ఉన్నాయి? ఎవరు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఏ ఉద్దేశంలో చెప్పాడు? ఏ ఉద్దేశంలో వాయించమన్నాడు? ఏ ఉద్దేశంలో మాన్పించేశాడు? ఇదేమి చూడకుండా ఏం చేస్తారంటే ఇష్టం వచ్చిన ఉన్నాయి కదా వాయించేద్దాం, ఉన్నాయి కదా అని తెచ్చేశారు. వాళ్ళు ఏ అగ్ని వేరొక అగ్ని తెచ్చేశారు. ఆన్ ది స్పాట్ ఏమైపోయారు? పగలడిపోయారు. ఎవరంటే నాదాబు, అబీహు. ఇప్పుడు చదవండి అక్కడ 6వ అధ్యాయం 5వ వచనం. స్వర్ణమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వల్లనే, ఈనాడు దావీదు చెప్తున్నారు చాలా మంది, దావీదు వల్లనే ఏమిటంట? వాయించు వాద్యములను ఏం చేస్తారు? కల్పించుకుంటున్నారంటండి. ఈనాడు దేవుడు వాయించమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఈనాడు క్రొత్తలో కూడా ఎక్కడా దేవుడు వాయించమని చెప్పలేని కారణాన చాలా మంది ఏం చేస్తారు? వాద్యాలు ఈనాడు కల్పించుకుంటూ నరకానికి దారితీస్తున్నారు చాలా మంది. బైబిల్ ఒకటి కలిపినా ఒకటి తీసేసిన ఏమైపోతారంటే రెండో మరణానికి పాలు పంపులు పొందేతారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం ఏంటిది? పాపం. ఆజ్ఞ లేవీలకి ఇస్తే నీకు సంబంధం ఏంటి? ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉన్న ఇశ్రాయేలుకి ఆ గోత్రంలో వచ్చిన 12 గోత్రంలో లేవీలకి ఇస్తుంటే నువ్వు చేయవలసిన ఆజ్ఞ, నీకు చెప్పవలసిన ఆజ్ఞ దేవుడు ఎప్పుడు చెప్పండి నీకు? కాబట్టి స్పష్టంగా ఏ కాలంలో ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి, మరో కాలంలో ఉన్నాయి, ఏ కాలంలో ఆరాధనలు వాయించారనేది స్పష్టంగా విభజనాత్మకంగా ఆలోచన చేసిన మనకి ఏమైంది? ఈరోజు అర్థమైంది. కానీ నాడు విభజనాత్మకంగా తెలియకపోతుంటే ఏ కాలము, ఏ సందర్భము అనేది అర్థం తెలియదు. ఉన్నాయి కదా వాయించుకున్నారు అనుకో, నేను ఒక వచనం చూపిస్తాను, ఏమైపోతారు? అర్జునికి సమాజ అధ్యయులకి ఏంటిది అది? ఉన్నాయి కదా అని అంటే అక్కడ సమాధి ఉంది, నువ్వు కూడా సమాధి తెచ్చేస్తారా? చాలా మంది తేలేరండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం, నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చివర్లే, నీవు పనికిమాల వాడవు, నేను నీకేం చేస్తున్నాను? సమాధి సిద్ధపరచున్నాను అని చెప్పేశాడు. అంటే అర్జెంట్ వీళ్ళందరికీ ఏం తీసుకెళ్ళి, అదిగో పాతనంలో సమాధి ఉంది కదా, ఇదిగో నువ్వు పనికిమాలినోడు అంట, నీకేం తేవాలి? ఈ ఊరుకుంటారండి చాలామంది. అంటే వీళ్ళకి నచ్చిని స్వీకరిస్తారో, నచ్చలేని వదిలేస్తారు. అలా బైబిల్ ఎప్పుడు చదువుకున్నాను. ఎందుకంటే 66 పుస్తకాలు మనకు కాదు, 66 పుస్తకాల్లో ఏ పుస్తకాలు ఎవరికి సంబంధించినవి, ఏ పుస్తకాలు మనకు వర్తిస్తాయని చాలా మందికి అర్థం తెలియక ఏం చేస్తారంటే పాటలు ఉన్నాయి కదా వాడేద్ది అనుకుంటే ఎవరికి చెప్పాడు, ఎవరు పాడాలి, ఏ కర్రతో వాడాలి అని ప్రతిదాన్ని చెప్పేస్తే ఆనాడున్న తంబూరు లేదు ఈనాడు, ఆనాడున్న సితార్ లేదు, ఆనాడున్న స్వరమండలాలు ఈనాడు లేవు, మొత్తం అంతా మారిపోయింది ఈనాడు. ఈనాడంతా అందరూ కలిసి వాయిద్యాలతో ఏం చేస్తారంటే పిచ్చి పాటలు పాడుతున్నారు చాలా మంది. ఇవన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే మాన్పించేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, పాత నిబంధనలో వాయిద్యాలు వేసి ఎవరు వాయించారు? లేవీలు మాత్రం వాయించారు. కేవలం ఏ టైంలో వాయించేవారు? దహన బలి సమయంలోనే వాయించేవారు. కానీ ఆ తర్వాత వారు ఏం చేసేవారు? తలలు వంచి స్తుతించేవారు. తర్వాత కొంతకాలానికి దేవుడు ఏం చేసే వీటిని మాన్పించేసాడు. ఈ మనసు లేదు, నాకు ఇష్టం లేదు, ఇవి వాయిస్తే నాకు అసలు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే మీరు ఏవో పని పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? వాయిద్యాలు వాయిస్తున్నారు. కాబట్టి అసలు ఇవి వినడానికి కూడా నాకేం లేదు, మనసు లేదు, మాన్పించేదని చెప్పాడు. కాబట్టి దయచేసి మీరు పరిశీలన చేసి, కాబట్టి ఎక్కడైనా వాయిద్యాలు వాయిస్తే కనుక దయచేసి వాళ్ళని పాపిని వాళ్ళ తప్పు మార్గం నుండి మళ్ళించి సరైన మార్గంలోకి రప్పించండి దయచేసి. ఎందుకంటే ఈనాడు దేవుడు చెప్పని కార్యక్రమం ఎంతోమంది చేస్తే ఏమైపోతారంటే నరకానికి అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. మనకు తెలిసిన వారు ఎవరున్నా సరే ఏం చేయాలి? మనం తెలియజెప్పి సరి చేసి వాళ్ళని ఏం చేయాలంటే సవరించాలని మనం చేస్తాం.